చూసారా అండి, చేపలు బాగా బతికే ఉండే చేపలు తీసుకున్నాను 2. వీటితో ఇవాళ నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్ చేపల పులుసు ఇవాళ తయారు చేస్తాను అనమాట. చూడు, 2 బతికే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, తాజా చేపలు అనమాట. ఇప్పుడైతే చేపలు చేపించి వంట అయితే మొదలు పెడదాం. నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్. కడుక్కోవాలండి శుభ్రంగా. ఇంత తెల్లగా నీట్గా కడుక్కోవాలా శుభ్రంగా. ఇలా కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. చేప ముక్కలు ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకుందామండి. కలిపి పెట్టుకున్న వల్ల ఆ ముక్కకి పట్టేసిద్ది మొత్తం, బాగా బాగుంటుంది అన్నమాట రుచిగా. చూడండి తగినంత ఉప్పు, శుభ్రంగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట మసాలా, ఉప్పు, కారం, పసుపు. ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఒక 50 గ్రాములు సుమారు చింతపండు నానబెట్టుకోవాలా. ఉల్లిపాయలు ఒక అరకిలో సుమారు తీసుకున్నానండి. గ్రేవీ ఉండాలి కదా, చేపల కూరలో గ్రేవీ ముఖ్యం. 4 పచ్చిమిర్చి వేసుకుంటే కట్ చేద్దాం ఉల్లిపాయలు. ముందుగా పొయ్యి ముట్టించుకుందాం. చేపల కూరకి నూనె ఎక్కువ ఉండాలండి. మిరగాయలు వేసుకోవాలండి. దోరగా వేగాల. దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఆల్రెడీ మసాలా వేసాం కండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, చేపలు వేసుకున్నాం. ఒకసారి తిప్పుకొని ఇక నుంచి గంటి పెట్టకూడదు, చిగురైపోతాయి ముక్కలు. చేప ముక్కలు చిగురైపోతాయి. పులుసు పోసుకోకూడదు. ముక్క వేగింది. పులుసు ఎంత కావాలో తగినన్ని వాటికే పోసుకోవాలా. పద్దాక పోయటానికి కుదరదు, పద్దాక తిప్పకూడదు కూడా. ఇదిగో ఇలా తిప్పుకోవాలా. ఎంటి పెడితే చిదురు అయిపోద్ది. ఇక
ముక్క ఏగింది కదా, చెదిరైపోద్ది. మూత వేసుకొని 2 నిమిషాలు ఉడికియాల. ఉప్పు కారం మసాలా మొత్తం పట్టాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి %50 అయిపోయింది. చేపల కూర ఎప్పుడైనా సన్న మంట మీదే వండుకోవాలండి. ముక్కకు పట్టిద్ది. ఉప్పు కారం మసాలా చక్కగా ఎగిరిపోవాలి కదండి. ముక్క అదిగో ఎట్లా సారు వచ్చింది చూసారా, ఇంక అట్లా ఉడికిపోయినట్టేనండి. మనం గంటి పెట్టి తిప్పకూడదండి, సరిపోద్ది. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 4 రెబ్బలు కరివేపాకు, లైట్ సెగ మీద చూడండి, కొత్తలాడుతూ ఉడుకుతుంది. ఆ చేపల కూర వాసన చూస్తుంటేనే అసలుకి ఒళ్ళు మైమర్చిపోతుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇడ్లీ చేసుకుందాం. నెల్లూరు పెద్దారెడ్డి గారి స్పెషల్ చేపల పులుసు రెడీ. కూర ఇక మనం తింటమే తరువాయి. వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అనుకో, మామూలుగా లేదు. నేను ఇంక ఆగలేను, పోయి ఆకు కోసుకొచ్చుకుంటాను. అబ్బా, తింటుంటే నోరు ఊరిపోతుంది చూస్తుంది. అబ్బా సూపర్, మామూలుగా లేదు. బ్రహ్మాండమైన రుచి. నెల్లూరు పెద్దారెడ్డి గారి చేపల కూర పులుసు సూపర్. అబ్బా నువ్వు బదా నేను వస్తానంటుందా. అబ్బా ఆహా ఏమి రుచి, అనరామై మరిచి. ఏం టేస్ట్. ఏందో ఉల్లిపాయ ముక్క. అబ్బాబ్బాబ్బాబ్బా, చూశారు కదా చేసే విధానం. చేపల కూర నెల్లూరు పెద్దారెడ్డి గారి స్పెషల్. నెల్లూరు పెద్దారెడ్డి గారి స్పెషల్ చేపల పులుసు. టేస్ట్గా ఉందనుకో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్.